చూడండి ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. దాకుస్ అంటారు అరబ్బీ వాళ్ళు. అది టొమాటో సాస్ మార్చేసాను అనమాట రైస్లోకి. అది ప్రతి ఒక్క రైస్లోకి తింటారనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అది ఎలా చేస్తాననేది మీకు కూడా చూపిస్తాను, చూసేయండి ఎలా ఉందో. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ ఇచ్చేదానివల్ల నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే నా ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఫ్రెండ్స్. మళ్ళీ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు కేజీ టమాటాలు నీట్గా కడిగేసాను అనమాట. ఆ ముదుర్లన్నీ కోసేసి అలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి అన్నీ అలా కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఈ దాకుస్ అని అంటారు, టమాటాని టమోటా అంటారు ఇక్కడ వీళ్ళు అరబ్బీ వాళ్ళు. ఇప్పుడు అది ఒక వారం వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెడిపోదు ఫ్రెండ్స్. అలా చేసుకుంటే కనుక అలాగా చేసి స్టోర్ చేసి పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే 3 రోజులు ఈ దాకుస్ అయితే పెడతాను. 3 రోజులు మరక్క అంటారు. ఆ మరక్క కూడా కూరగాయలు చేసింది ఒక వీడియో తీస్తాను రేపు ఎప్పుడైనా. అది ఒక 3 రోజులు అనమాట. వారంలో అది 3 రోజులు పెడతాను అనమాట. అందుకని ఆ మరక్క అనేది కూడా ఒకరోజు చేసేసి నేను స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట 3 రోజులకి. ఇది అంతే 3 రోజులకి చేసేస్తాను అనమాట. బాగుంటుంది. 3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. దాంట్లోకి కారం ఎండి మిరపకాయలు తెల్లగడ్డ దంచి పెడతాను, మీకు చూపిస్తాను. అది కూడా ఒక వీడియో అయితే చేస్తాను, ఎలా తింటారు ఇలా అరబ్బీ వాళ్ళు అనేది అన్నీ చూపిస్తాను మీకు. చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ కూడా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకున్నాము. ఆ టమాటాని మిక్సీ పట్టేసి మిక్సీ అయితే పట్టేసాను. ఆయిల్ అయితే గుండం పెట్టి ఆయిల్ అయితే వేసాను ఆ దాకుస్కి. చూడండి తెల్లగడ్డ అరబ్బీలో తూమ్ అని అంటారు. దాన్ని బాగా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకోవాలి, తూమ్ అంటారు. అది బాగా ఆయిల్లో కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ బ్రౌన్ కలర్ వస్తేనే టేస్ట్ అనమాట దాకుస్కి. చూసారా వచ్చేసింది, తొందరగా వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు 2 ఎండు నిమ్మకాయలు, అరబ్బీ వాళ్ళేమో అస్వత్ లెమోన్ అని అంటారు. చూడండి మీకు వాళ్ళు ఏమంటారో కూడా చెప్తాను. అస్వత్ లెమోన్ అంటారు వాటిని. ప్రతి ఒక్కదానికి యూజ్ చేస్తారు. టమాటా పేస్ట్ అనమాట అది. వీళ్ళేమో మ్యాజింగ్ టమోటా అంటారు. అవి అయితే 2 ప్యాకెట్లు వేస్తున్నాను. కేజీ టమోటాలు అవి 150 గ్రాములు ఉంటుంది అనమాట ఒక ప్యాకెట్. అవి 2 ప్యాకెట్లు వేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మసాలా పొడులు ఏమి వేస్తాను అవి కూడా చూపిస్తాను. చూడండి జీలకర్ర పొడి, తెల్లగడ్డ చూడండి చాలా బాగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి, అంతే. అవి వేసాం కదా. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు, రాళ్ళ ఉప్పు కూడా వేస్తాను. అన్నీ బాగా ఆయిల్లో కలుపుకోవాలన్నమాట. కొద్దిగా చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం నిలవ స్టోర్ పెట్టుకుంటున్నాం కాబట్టి. ఆ దాకుస్ అనేది కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆ ఆయిల్లోనే ఆ టమాటా పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి రుచికి సరిపడంత ఉప్పు కూడా వేసేసాను, రాళ్ళ ఉప్పు. ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు మూత అయితే పెడదాము ఒక 2 నిమిషాలు. తర్వాత ఇప్పుడైతే ఫ్రై అయిపోయి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ బాగా ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నామే అదైతే అందులో పోసి బాగా కలబెట్టుకోవాలి. చూడండి అరబ్బీ వాళ్ళేమో టమోటా కలత్ అంటారు, అట్లా మిక్సీ పట్టింది. ఇప్పుడు అందులో పోసేసాం కదా. ఇప్పుడు దీన్నేమో దాకుస్ అని అంటారు. చూసారా అలా బాగా ఉడకనిచ్చి ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఉడకనిచ్చినామంటే మనకి 3 రోజులు, మనకి వారం వరకు కూడా పాడైపోదు ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో ఉంటే వారం 10 రోజుల వరకు
బాగానే ఉంటుంది. కాకపోతే నేను 3 రోజులకు ఒకసారి చేసుకుంటాను అనమాట. నాకు టైం ఉండదు, అలా చేసి పెట్టేస్తాను అనమాట. చూడండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. అది చప్పగా ఉంటుంది. వాళ్ళ కోడి అన్నంలోకి ఆ దాక్కుస్ వేసుకొని దాని మీద కొద్దిగా నేను చెప్పాను కదా ఎండుమిరపకాయలు తెల్లగడ్డ దంచి పెడతాను, కారం అది వేసి నంజుకొని తింటారనమాట. ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రతిరోజు అది ఉంటుంది ఫ్రెండ్స్. కోయట్ అరబ్బీ కంట్రీలో చూసారా, ఇప్పుడైతే ఉడుకుతుంది చూసారా, బాగా నీళ్ళన్నీ ఇమికిపోయేలాగా పెట్టేసుకోవాలి. ఇంకా అయిపోయింది, దాకూస్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అరబ్బీ రెసిపీలు అన్నీ వస్తాయన్నమాట నా ఛానల్లో, చూసి కామెంట్ అయితే చేయండి, ఓకేనా. దాకూస్ అయితే అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాం ఫ్రెండ్స్. చూసారా, సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తున్నాను. దాకూస్ రెడీ. ఇలా చేసుకుంటే ఒక వారం 10 రోజుల వరకు నిలవ అయితే ఉంటుంది. చూసారా, నీళ్ళన్నీ మీకు పోయినాక బాగా గట్టి పడిపోయింది కదా. ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్నామంటే మనం ఫ్రిడ్జ్లో చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. వేడి మీద కూడా పెట్టకూడదు ఫ్రెండ్స్. పెడితే అదే చల్లగా ఉన్నప్పుడు పెట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అరబీ దాకూస్ రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. తింటే చప్పగా ఉంటుంది, దాంట్లో కారం వేసుకొని తింటారనమాట. చూసారా, రెడీ. ఎండి నిమ్మకాయలు చూడు ఎంత పెద్ద కన్నుగా పెడతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.